తలవచ్చు. మహాపరిశుద్ధులైన పరలోకపు తండ్రి, జీవగల దేవా, కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రం. నాయన అల్పుడు నాయన, బలహీనుడు నాయన, నాకేమి తెలియదు, ఏమి చేత కాదు అయా. మీరు నా నోరు కూరగా ఆడుకున్న ప్రభా, నన్ను మరుగుపరిచి చిలువ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడండి ప్రభా. కొన్ని వినుమము మీ భాషని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని కొన్ని నామ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. ఎండ వేడి బాగా ఉంది కాబట్టి నేను కొన్ని నిమిషాల్లోనే ముగిస్తాను. అదే నేను కీర్తనల గ్రంథం చెప్పాలనుకుని వచ్చాను, కానీ పాస్టర్ గారు అన్నారు కదా మెయిన్ మెసేజ్లోకి వెళ్తే మనకి ఇప్పుడు చాలా టైం పడుతుంది. మెయిన్ మెసేజ్లోనే నేను కొన్ని ఉంచాను. 148వ కీర్తన ఎంత చక్కగానో వివరించారు, అవునా? ఆయన ఏం చెబుతుంది? 148వ కీర్తన అంతా కూడాను ఆయన స్తుతించుడి, ఆయన స్తుతించుడి, సర్వలోకము ఆయన స్తుతించుడి, ప్రజలు, పక్షులు, సైన్యము అంతా స్తుతిస్తుంది. కానీ సముద్రాలు, జీవరాశులు, కానీ మానవుడు స్తుతించలేదు. ఆ మానవుడు ఎలా ఉన్నాడంటే మాట విననొల్లని వాడుగా ఉన్నాడు. మాట విననొల్లని వాడు అంటే దేవునికి వ్యతిరేకస్తుడు కాదు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలంటే మోషే గారిని ఎంత వ్యతిరేకిస్తారు, అలాగే ఎంత సహనం కావాలి. మనం ఇప్పుడు కొన్ని మాటలు చూసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, రండి గ్రంథాలు తెరవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23-24. అక్కడ అబ్రహాం గారు ఉంటారు, దేవుడికి స్నేహితుడైనటువంటి అబ్రహాం గారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. తర్వాత దేవునికి స్నేహితుడైపోయాడు. ఎందువల్ల అయ్యాడు? అబ్రహాము దేవుడు నమ్మాడు. మనం నమ్ముతున్నామా? నమ్మటం అంటే ఒకటి ఇలాంటి నమ్మకం కాదు. నమ్మకంలో నిరీక్షణ, నిరీక్షణ నమ్మకంతో కూడి ఉన్నది. ఎంతకాలం నిరీక్షించాడంటే కొడుకు కోసం ప్రామిస్ చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఆయన్ని వెయిట్ చేసి చూస్తూనే ఉన్నాడు. 100 years వచ్చేస్తుంది. దేవుడు ప్రామిస్ చేశాడు. మరి ఎలాంటి నిరీక్షణ అండి అది? అది ఎలాంటి నమ్మకం? అది నీ సంతానము ఇసుక రేణువులు వల్లే ఉంటాయి అన్నాడు, అవునా? అసలు సంతానం ఏదైతే ఇసుక రేణువులు అనేది ఎట్లా నమ్మగలరు? అందుకని మనకి ఉంటుంది విశ్వాసానికి డెఫినేషన్. చూడక చూసినట్లుగా నిరీక్షించే వాటి యొక్క స్వరూపము. మరి చూడకుండానే మరి చూసినట్టు యేసుక్రీస్తు మనం చూసామండి, చూడలేదు. ఇజ్రాయేల్ చూసామా? చూడలేదు. ఎర్ర సముద్రం పాయలు చేశారన్నారు, చూసామా? చూడలేదు. కానీ ఈ విశ్వాసం ఎట్టదంటే జస్ట్ నమ్మాడంటే, నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడేది. ఆయన నీతి ఆయన అలాంటిదంటే మరి విశ్వాసం తండ్రి అంటాడు, మరి ఆయన దేవుడికి స్నేహితుడు. ఇది ఎంతదండి, ఎంత గొప్పదండి ఇది! ఏమంటానంటే నేను, అబ్రహాము నీ భాగ్యం ఎంత గొప్పది, అవునా? ఆయన భాగ్యం ఎంత గొప్పదండి అసలు. అబ్రహాము నీ భాగ్యం ఎంత గొప్పది, నీవు దేవుడికే స్నేహితుడుగా ఉన్నావు. దేవుడికి స్నేహితుడు అంటే ఏంటండి? స్నేహితుడు అంటే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకళ్ళ యొక్క స్వభావాలు ఒకటి దగ్గరగా ఉంటాయి. ఆయన మరి దేవునికే స్నేహితుడయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే! మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచడమే కష్టం. ఆయన విశ్వాసం ఉంచాడు, నిరీక్షించాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. ఆయన భాగ్యం ఎంత గొప్పదండి! ఇంకొక చోట అంటారు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటారు బైబిల్లో, అవునా? కానీ ఇక్కడ నేనంటాను, అబ్రహాము నీ భాగ్యం ఎంత గొప్పది, నీవు దేవునికే స్నేహితులు అయ్యావే, దేవుడితోనే ఉచ్చరిస్తున్నావే, దేవుడితోనే ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి! మరి అలాగే మరి ఇంకా చూస్తే ఆదికాండం 17:5 ఉంటుంది. 17:5 ఏమిటి? అనేక జనులకు ఆయన తండ్రి అవుతాడు. ఆయన ఆదికాండము 17:5 అబ్రహాము అనేక జనులకు తండ్రి అవుతాడని రాస్తుంది, చూడండి. మరియు ఇక మీదట నీ పేరు
పేరు అబ్రాహాము కాదు, అబ్రహాము. చూడండి, ఇక్కడ అబ్రహాం అంటే అర్థం చెప్తున్నారు, అనేక జనాలకు తండ్రి. ఆయన ఇక్కడ ఒకే తండ్రి కాలేకపోయాడు. కానీ ఆయన ప్రభు ముందే ఏం చెప్తున్నాడు, నువ్వు అనేక జనానికి తండ్రి అవుతానంట, నువ్వు నా స్నేహితుడు అవుతావు అంటాడు. అనేక జనాలకు తండ్రి అవుతావు అంటే ఆయన భాగ్యం ఎంత గొప్పదండి. ఆయన అబ్రహాము నీ భాగ్యం ఎంత గొప్పది. అనేక జనాలకి ఇప్పుడు మనందరం కూడా అబ్రహాము సంతానం అని చెప్పుకోవచ్చు. అనేక జనాలకి ఆయన తండ్రి అవుతాడు. అనేక మందికి మరి శారా తల్లి కూడా తల్లి అవుతుంది. అవునా? అంటే అబ్రహాముకి ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసం ఎలాంటిదంటే ఆయన ఇస్తానన్నాడు. దట్స్ ఆల్ యు విల్ గివ్. 25 సంవత్సరాలు నిరీక్షించి మనకు ఓపుకుంటుందండి. దేవుడు ఏమైనా చిన్న ప్రామిస్ చేస్తే వచ్చే సంవత్సరానికి నీ కుమారుడు జన్మిస్తారంటే వచ్చే సంవత్సరం వచ్చేసింది, ఇంకా కాయలు కాలేదు, ఇంకా రాలేదని ఎదురు చూస్తారు. కానీ అబ్రహాము ఆయన నీతిమంతుడు కాబట్టి మరి ఆయన ఎట్లా చూసాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాల నిరీక్షణ, హోప్ ఫర్ ద బెస్ట్. అట్లాగే మంచి కుమారుడిని ఇస్సాకు గారు ఇస్తారు, ఐజాక్. అలాగే ఆయన భాగ్యం ఎంత గొప్పదండి. ఆయన అనేక జనానికి తండ్రి అవుతాడు. ఎంత గొప్ప భాగ్యం. మరి ప్రభు అయిన యావే దేవుడికి ఆయన స్నేహితుడు అవుతాడు. ఎంత గొప్ప ధన్యత ఆయనకి. అందుకే అబ్రహాము ఈ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పవాడు. ఇంకా అలాగే అడిగితే జెనసిస్ ఆదికాండం 23:5 ఉంటుంది. హేతు కుమారులు ఉంటారు. అప్పుడు శారమ్మ తల్లి చనిపోతుంది. శారమ్మ తల్లిని పాతి పెట్టడానికి స్థలం కోసం హేతు కుమారుల దగ్గరికి వెళ్తాడు. చాలా ఇప్పుడు ఏమంటారు హేతు కుమారులు, అయ్యా నువ్వు మధ్యలో మహారాజు అయి ఉన్నావు, నీకేం తక్కువయ్యా, నీకేం తక్కువ, నువ్వు ఎక్కడ కావాలి అక్కడ ఏ స్థలం కావాలి ఆ స్థలం తీసుకుని నీ భార్య అని పాతి పెట్టుకోమంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, నువ్వు హేతు కుమారులకు మహారాజు అయ్యావు, రాజులకు రాజు అయ్యాడు ఆయన. అబ్రహాము నీ భాగ్యం ఎంత గొప్పది. ఆయన భాగ్యం ఎంత గొప్పదండి. ఆయన దేవుడికే స్నేహితుడయ్యాడు, అన్ని జనులకు అనేక జనాలకు తండ్రి అయ్యాడు. ఇక్కడ మరి దేవుడికి హేతు కుమారులందరికీ మహారాజు అయ్యాడు. ఆయన ఎంత తగ్గింపు స్వభావం అండి. హేతు కుమారులు నతికి ముందు కానీ భార్యని పాతపెట్టిన స్థలం కావాలని వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా భార్య మృతి పొంది ఉన్నది, నా భార్యను పాత పెట్టినకు స్థలం కావాలంటాడు. అయ్యా నీ ఇష్టం వచ్చి తీసుకో అంటే ఏమంటాడు ఆయన, నో నో నో, నేను దాన్ని కొనుక్కుని మాత్రమే తీసుకుంటాను. లేకపోతే గ్రంథంలో రాయబడి ఉండేది, ఆనాడు అబ్రహాము ఫ్రీగా ఇస్తే తీసుకున్నాడు ల్యాండ్ అని. అలాంటి నింద రాకుండా గాను ఆయన మరి రొక్కం ఇచ్చి ధనం ఇచ్చి కొనుక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమయ్యాడు, ఈయన మహారాజు అయ్యాడు, రాజులకు రాజు అయ్యాడు. చూడండి ఆయన భాగ్యం అంత గొప్పదండి. ఆయన హేతు కుమారులు అంటే అక్కడ రాజులాడు. ఆనాడు ఆ ప్రదేశంలో ఈయన సంచారకుడు గుణాలు తీసుకుంటాడు. అక్కడ స్థిరపడినటువంటి రాజుల దగ్గర అయినా, అయ్యా నువ్వు ఎంత గొప్పవాడి నాకు తెలియదా, నువ్వు రాజుల్లో రాజు, మహారాజు అంటాడు. దేవుడు ఆయన్ని అక్కడ మహారాజుగా చేస్తాడు. ఆయన భాగ్యం ఎంత గొప్పదండి. ఇంకా చూస్తే మనము ఇంకా కొంచెం ముందుకు వెళితే హెబ్రీ పత్రిక 11:10 ఉంటుంది. హెబ్రీ పత్రిక పునః